డాక్టర్ గారు, డాక్టర్ గారు, రా బాబు రా, నీ రిపోర్ట్లే చూస్తున్నారా, రా కూర్చో. ఏందయ్యా ఇది? ఏమైంది డాక్టర్ గారు? రోజుకి ఎన్నిసార్లు తింటావు, ఎలా తింటావు? అయ్యా ఎన్నిసార్లు అండి? 5 సార్లు తింటానండి. ఫస్ట్ మార్నింగ్ లేతానండి, బ్రేక్ఫాస్ట్కి ప్లేట్ బోండా, తర్వాత ఒక చాయ్ తాగుతానండి. మళ్ళీ 11కి పకోడీ తింటాను, ఒక చాయ్ తాగేస్తానండి. మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంలో ఆకలేస్తూ ఉంటుంది కదా మరి, అప్పుడు చికెను రైసు, ఆ తర్వాత మళ్ళీ ఒక చాయ్ అండి. మళ్ళీ 4 అయిందండి, బాగా ఆకలేస్తూ ఉంటుందండి ఎందుకో, అప్పుడు 2 సమోసాలు, తర్వాత ఒక చాయ్ అండి. మళ్ళీ 9-10కి అండి, మరి నిద్రపోయే ముందు తినాలి కదండి, అప్పుడు మటన్ బిర్యానీ, ఒక చాయ్ అండి. అంతే 5 సార్లు అండి రోజుకి తినేది నేను. గుడ్, డైజెషన్ సిస్టమ్ దొబ్బింది. మందు కూడా తాగుతావా? అంటే డాక్టర్ గారు, ఈ మధ్య రీల్స్లో చూశానండి, డాక్టర్లు కూడా చెప్తున్నారు కానీ రోజుకు 2 పెగ్గులు తాగితే మంచిదని. 2 తాగితేనే అంత మంచి జరిగితే మరి 4 తాగితే ఇంకెంత మంచిగా ఉంటుందని రోజుకు 4 పెగ్గులు తాగుతున్నాను అంతేనండి. వెరీ గుడ్, లివర్ కూడా దొబ్బింది. మరి సిగరెట్లు, పాన్ పరాగ్ ఇలాంటివి? అబ్బే ఎన్నండి, పూర్వం 2 ప్యాకెట్లు తాగానండి, ఇప్పుడు 1-1.5 అంతేనండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూస్తున్నాను. బీపీ, షుగరు, థైరాయిడ్, ఆర్థరైటిస్ అన్నీ వచ్చేసాయిగా. వెరీ గుడ్. అమ్మో డాక్టర్ గారు, ఎట్టా అండి మరి ఇప్పుడు? ఏం కాదులే, మందులు రాస్తాను, తగ్గిపోతుంది. డాక్టర్ గారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదండి మరి? ఇన్ని రోగాలు ఉన్నాడు, సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్కి వస్తాయి, నీకు కాదు. ఇచ్చిన మెడిసిన్స్ టైంకి వేసుకొని టైంకి తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకో. అయితే చికెన్ బిర్యానీ తెలుసు కదా డాక్టర్ గారు? అంటే మటన్ కంటే చికెన్ బాగా తేలిగ్గా నరిగిద్ది కదండి మరి. మటనే కర్మ, చికెను, ఫిష్, ప్రాన్స్ మిక్స్డ్ బిర్యానీ తిని 4 కోటలు వేసి పడుకోరా. అవునండి, ఇవన్నీ తినేయచ్చు, తాగేయచ్చా అండి? బాగుందండి ఇదేదో. మరి ట్యాబ్లెట్లు కూడా వేసుకోకనలా, మీ చుట్టాలందరూ ఫోన్ చేసుకోవచ్చు. బయట అయ్యి బాబా, ఎందుకంటే తిడుతున్నారు మీరు. ఇన్ని రోగాలు వచ్చిన బుద్ధి రాలేదు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అండి, సైడ్ ఎఫెక్ట్స్.